అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్, వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు నాయుడు గుంటూరులోకి వచ్చేతలకి మిర్చి రైతులను పట్టించుకోలేదు, బంగారుపాళ్యంలోకి వచ్చేతలకి చిత్తూరు జిల్లాలో వచ్చేతలకి మామిడి రైతులను పట్టించుకోలేదు, అందరిని మోసం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ. మరి మిర్చి రైతులు ఎందుకు పట్టించుకోవాలా? మిర్చి రైతులు సెంట్రల్ గవర్నమెంట్ కాడికి వెళ్ళాడు, మాట్లాడాడు, 10,000 కొనాలని చెప్పాడు. మామిడికాయలు అంటే మామిడికాయ అంతా అయిపోయినాక ఇప్పుడు వచ్చి మాట్లాడితే మామిడికాయల రేట్లు లేవని ఎవరేం చేయగలుగుతారు? అదిగాక ఈ జ్యూస్ కంపెనీలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వారసు వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళంతా సిండికేట్ అయ్యి దానికి రేట్ లేకుండా చేస్తే మనం ఏం చేయగలుగుతాం? స్టార్టింగ్ లో ఏదైనా చెబితే స్టార్టింగ్ లో చెబితే దాన్ని ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు. వాళ్ళంతా సిండికేట్ అయ్యి ఈరోజు మామిడికాయ రేట్లు దాన్ని మరి ఏం చేయగలుగుతారు? దానికి స్టార్టింగ్ లో చెబితే ఏదో మీకు ప్రభుత్వం యాక్షన్ తీసుకునేది, అంతా అయిపోయినా చెబుతుంటే ఎవరైనా చేయలేదుగా. ఇక్కడ ఒక విషయం, ఒక రైతుగా చెప్పండి, నిన్న ట్రాక్టర్ నుంచి మామిడి పంటని పడేస్తుంటే మీకు ఏమనిపించింది? పంట పడేస్తున్నాడు, మరి ఏం చేస్తాం? వాళ్ళు జ్యూస్ కంపెనీ మొత్తం వాళ్ళు సిండికేట్ అయిపోయారు. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా రోడ్డు మీద పడి తొక్కి అతను ఇప్పుడు కావాలని పోపిస్తున్నాడు. అసలు నేను పర్యటనకు వస్తున్నాను కాబట్టి మీరు అట్లా పాల్పడ్డారని అసలు చేసే పనులన్నీ అయ్యాక రైతులను మోసం చేసే పని ఏముంది? అది కాదండి. ఇప్పుడు ఇది రైతు భరోసాని వేసాడు, 5 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు వేసాడు? 3 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం 5,000 వేసాడు, ఒక సంవత్సరం 3,000 వేసాడు. అట్లా కట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ 5 సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా అతను చెప్పిన అమౌంట్ వేయలేదుగా రైతులకి. ఏంది అట్లా అతను చేసే పనులన్నీ కూడా మోసపరిచే పనులే, కానీ ఏది కూడా చెప్పింది ఏ రోజు చేశారు కూడా. అది మాట తప్పడం, మన తిప్పడం అనేది అసలు అలవాటు. రైతు పక్షపాతి అతను ఎట్టవుతాడండి? అతను ఏ విధంగా వాళ్ళు అయ్యే రైతు పక్షపాతి అంటే అంటారు, కానీ నమ్ముతారు. కానీ ఎవరైనా కానీ ఇతను అసలు రైతాంగం గురించి ఇతనికి ఏం తెలుసు అని ఏమీ తెలియదు. బంగాళదుంపకి ఉల్లిపాయకి తేడా తెలియదు అసలు. అయితేరా ఆయన రైతు ఎట్లా అవుతాడు? ఏంది ఆయన అమెరికాలో పెరిగి బెంగళూరులో ప్యారిస్లో పెరిగినోడికి రైతు గురించి అతనికి ఏం తెలుసు? ఇక్కడ చూస్తే కనుక ఈ 1 ఇయర్ ప్రభుత్వానికి అంటే కూటమి ప్రభుత్వానికి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి? ఒక్కటే తేడా అండి. అతనికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా ఏంటంటే 5 సంవత్సరాల్లో ఒక పలకలూరు రోడ్డు ఒక ఒక 1/2 కిలోమీటర్ కూడా 1/4 కిలోమీటర్ దూరం 5 సంవత్సరాలు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 నెలలోనే వేసిచ్చారు. రోడ్లు మొత్తం సత్యశ్యామలంగా ఉన్నాయి. కార్లు కానీ, బైకులు కానీ, లారీలు కానీ కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. అంటే రోడ్లు బాగుంటే యాక్సిడెంట్లు అవుతాయి అనుకున్నారేమో. రోడ్లు అసలు ఏమంటే లారీ ఓనర్లు అసలే ఇబ్బందులు ఉన్నారు. రోడ్లు బాగోపోతే రిపేర్లు వస్తుండే, వాళ్ళు ఎంతవరకు చెప్తే టైర్లు పగిలి రిపేర్లు వస్తే ఎంతవరకు వాళ్ళు పాపం ఇవ్వగలుగుతారు? ఇవాళ చూడండి, ప్రతి రోడ్డు ఎక్కడ పోయినా అక్కడ హాయిగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ వాదన ఏంటంటే కనుక రోడ్లేసి ఉపయోగం ఏముంది, ఆ డబ్బులతో పేదలకు సంక్షేమ పథకాలు పనిచేయొచ్చు కదా అంటున్నారు కదా. ఏమంటే పేదల సంక్షేమం అంటే ఉసుక లారీ వచ్చేసి 20,000 30,000 అమ్మాడు. ఇవాళ ఫ్రీగా ఒక టక్కు ఉసుక 3,000 ఇంటికి వచ్చి పోచెళ్తున్నారు. 3,000 రూపాయలు ఇసుకాడా, 20,000 రూపాయలు ఇసుక టక్కాడా? కాదండి. ప్రతి పేదవాడు ఇలా ఇల్లు కట్టుకోవచ్చు. మరి 20,000 పెట్టి నువ్వు ఇసుక కొనుక్కోలేవుగా. అది గొప్పతనం, ఇది గొప్పతనం అంటారా? అతను ఏంటంటే అతనికి ఏదన్నా కానీ మందు ఉంది. ఇవాళ క్వార్టర్ 200 రూపాయలు, అతను ఉన్నప్పుడు 370 రూపాయలు తీసుకున్నాడు. 170 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. అది కదా నాణ్యతమైన మందు లేదు. అట్లా అంతా అతను దోచుకోవడానికి అతను చేసిన పనులు అయ్యింది. ఏంది ఇవాళ ప్రతి ఓడు కూడా హాయిగా ప్రసాదంగా పనులు దొరుకుతాయి. ముందు పనులు అసలు ఏం లేవు. అసలు పేదలందరూ ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా. ఎక్కడండి అసలు పనులు? అసలు ఇలా ఖాళీగా ఉండేవాడే ఉన్నాడు. ప్రతి ఒక్కడు హాయిగా పని చేసుకుంటున్నాడు. సాయంత్రానికి ఇప్పుడు రోజుకి 1,000 రూపాయలు కూలి, 200 రూపాయలు క్వార్టర్ మొత్తం ప్రసాదం కొనుక్కుంటున్నాడు. మళ్ళీ తెల్లారి హాయిగా పనికి వెళ్ళిపోతున్నాడు, ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఆ రోజు ఆరోగ్య స్వచ్ఛమైన మందు లేదు. ఏంది ఎంతో మంది ఆరోగ్యంగా దెబ్బతిని ఎంతో మంది ఇది అయిపోయారు. పనులు లేక రకరకాలుగా ఇదయ్యారు. ఇలా ప్రశాంతంగా పోతున్నారు జనం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నాడు సార్. మరి దాన్ని ఎలా చూడాలి? 100 పాదయాత్రలు చేసినా కానీ అతను అనే జగన్మోహన్ అనే వ్యక్తికి గెలవలేడు. అది కూటమి ప్రభుత్వం ఏమో ఒకటి అంటుంది,
సంక్షేమానికి తొలి అడుగు అంటూ గడప గడపకు వస్తాం మేమని కూటమి ప్రభుత్వం అంటుంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ మేము గడప గడప వేస్తాం అని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. ప్రజలు ఎవరిని బాగా రిసీవ్ చేసుకుంటారంటారు? అసలు ప్రజలు అసలు అతనికి నమ్మరండి. అతను నమ్మే ఇది లేదు ఇక అతనికి. ఒకసారి మోసపోతాడు ఎవడైనా, ప్రతి మనిషి కూడా ఒకసారి మోసపోతాడు, రెండోసారి మోసపోతాడు. అంత పిచ్చి జనం ఎవరు లేరు. చంద్రబాబు నమ్మి మోసపోయారు ప్రజలు అంటున్నాడు కదా. చంద్రబాబు నమ్మి మోసపోవడానికి ఎట్లా ఏ విధంగా ఇవ్వాలా కాదండి, అంతా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మనకి పలకలూరే ఉంది. ఇప్పుడు దాదాపు 200-300 కోట్ల రూపాయలు మన గుంటూరులోనే ఫ్లైఓవర్లు కానీ రోడ్లు కానీ ఏమన్నా కానీ బ్రహ్మాండం చేస్తున్నాడు. బ్రహ్మాండం చేసినప్పుడు 5 సంవత్సరాలు అయింది మాకు బైపాస్ రోడ్డు మొదలుపెట్టి. 5 సంవత్సరాల నుంచి దాన్ని పక్కన మాడేసేసి ఈ మెలకడు కూర్చున్నాడు. ఇవాళ చంద్రబాబు గారు రాగానే దాన్ని స్టార్ట్ చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్డు. మరి ఇన్నర్ రింగ్ రోడ్డు చేస్తే ఇప్పుడు ఈ ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు చేస్తే 10 ఊర్లకి ఏది డెవలప్ పెరిగింది. ఇప్పుడు మొదలు పెట్టగానే కాలేజీలు కడుతున్నారు, కాలేజీలు హాస్పిటల్ అన్ని రకాలుగా కడుతున్నారు. 10 ఊర్లకి ఇది డెవలప్ అయ్యేది ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల. ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. మరి 5 సంవత్సరాలు ఇతను ఏం చేశాడు? అది కాదండి, డబ్బులు బట్టన్ నొక్కాను డబ్బులు పంచాను అంటున్నాడు కదా. 30 పని అయిపోయింది, పక్కన మాట నొక్కాడు. మరి అది ఆ పావులవంతు పూర్తి చేస్తే ఇవాళ ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి కాదుగా. ఏంది అతను చేసి ఏమి చేయడు. అతనికి డబ్బులు ఏ రూట్ లో అతను డబ్బులు మిగులుతనే పనులే చేస్తాడు. కానీ కూటమి ప్రభుత్వమే దాచుకో పంచుకో తినుకో అంటుంది. మేముంటే కనుక బటన్ నొక్కి పేదలకే పంచామంటున్నాడు కదా. అతను చేసే పని అది, అతను చేసే పనులు జనం మీద పెడతాడు. అంతేగాని అతను కూటమి ప్రభుత్వం ఆ పని చేయట్లే. ఆ కూటమి ప్రభుత్వం ఏం చేసినా కానీ అభివృద్ధి ముందు ఎట్లా చేస్తే అభివృద్ధి చెందింది ఏది అనే కానీ ఇతరులాగా నెక్కర అమ్ముకోవటం, వసిగ అమ్ముకోవటం, మట్టి అమ్ముకోవటం ఇట్లాంటి పనులు కూటమి ప్రభుత్వం చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అసలు ఒప్పుకోరు. అది అంటే ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాలి అంటే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంది, పాదయాత్రతో మళ్ళీ ప్రజల్లో మమేకం అవుతానంటున్నాడు. మరి అస్సలు నమ్మే అంత పిచ్చోళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అతను నమ్మే అంత పిచ్చోళ్ళు ఎవరు లేడండి. లేదు సార్, నిన్న కూడా బంగారుపాలెంలో చూశారు కదా, జనాలు చూశారు కదా. బంగారుపాలెం అంటే అతను వాటర్ ముందు బిర్యానీ ప్యాకెట్ ఇస్తే 500 కూలిస్తే ఎవడైనా వస్తాడు. అంతే స్వచ్ఛందంగా రమ్మని అతనికి, స్వచ్ఛందంగా వచ్చి జనాన్ని తిరగమను రారు. అతను చేసే పని ఏంటంటే ఆ జనాన్ని చూపించుకోవడం కోసం మీడియాకి 500 కూలిస్తాడు, ఓ బిర్యానీ ప్యాకెట్ వాటర్ పంపిస్తాడు. మళ్ళీ రప్ప అంటూ ఏదో కొత్త డైలాగ్ ఒకటి చెబుతున్నారు సార్. మరి దాన్ని ఎలా చూడాలంటే రప్ప ఏమూడదు, 6 నెలలు అసలు లాలో కూర్చుంటాడు. ఇవన్నీ ఏంది అతను నమ్ముకున్నోడు కూడా మొత్తం కూడా ఆగమైపోతారు. ఏం ఉండదు.